యెహోవా వాక్యములో నుండి యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. ఆ పై వచనాన్ని కూడా చదువుదాం. 17వ వచనము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచండి. ప్రభు మనతో మాట్లాడినట్లు, దేవుని స్వరము మనం వినున్నట్లు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల వేళ నీ సన్నిధికి వస్తూ ఉన్నాం. ప్రభువా, నాతోనూ నీ పిల్లలందరితోనూ మాట్లాడండి. దేవా, నువ్వు మాట్లాడే దేవుడవు నాయనా. నువ్వు మాట్లాడినప్పుడు తండ్రి గొప్ప కార్యాలు జరుగుతాయి, మా జీవితాలు బాగుపడతాయి, సమాజం బాగుపడుతుంది, వ్యవస్థ తండ్రి బాగుపడుతుంది. నాయనా, నువ్వు మాట్లాడితే లేనివి ఉన్నట్లుగా ఉనికిలోకి వస్తాయి. తండ్రి నీకు స్తోత్రాలు. నీ మాటలు నీ గ్రంథంలో ఉన్నాయి. నీ గ్రంథంలో ఉన్న మాటల్ని మూలవాక్యంగా చదువుకొని వాక్య ధ్యానాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రభువా, నాతోనూ మా అందరితో మాట్లాడండి. పరిశుద్ధాత్మ తైలముతో అభిషేకించండి మమ్మల్ని. నీ రక్తముతో మమ్మల్ని బావుగా కడగమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా, మరి అననుకూలమైన వాతావరణం ప్రభువా, ఉదయకాలము నుండి వర్షం వస్తూ ఉంది, కానీ మంచి వాతావరణం ఈ సమయానికైతే ఇచ్చావు. నీకు వందనాలు. ఇదిగో వీలు చేసుకొని బిడ్డలందరూ కూడా నీ సన్నిధానానికి వచ్చారు. ఈరోజు అమావాస్య. ఈ రోజును కూడా, ఈ చీకటి దినాన్ని కూడా మేము ప్రభువా నీ కోసం వాడుకునే భాగ్యాన్ని కృపను మాకిచ్చారు. ప్రభువా, వాక్యం వింటున్న బిడ్డల్ని స్వస్థపరచండి తండ్రి. వాక్యం వింటుండగానే నీ అద్భుత మహత్కార్యాలు జరిగించండి. అందరి హృదయాలు, లూదియా హృదయము తెరిచిన దేవుడవు నాయనా. నీ వాక్యమును మీద లక్ష్య పెట్టినప్పుడు మా అందరి హృదయాలు కూడా తెరవమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆన్లైన్లో వాక్యం వింటున్న వారిని కూడా దర్శించండి ప్రభువా. ఇప్పుడు వింటున్న వారు, తర్వాత వినబోతున్న వారిని కూడా దీవించండి. వచ్చిన ప్రతి బిడ్డని దర్శించి నీ స్వరం వినిపించి నీ చిత్తాన్ని బయలుపరచమని, సర్వ మహిమ మీరే పొందుకోవలసిందిగా నీ దాసుడెట్టివాడే నాయన నీ పక్షంగా నిలబడుతున్నాడు. ప్రభువా, నా నోటికి నీ మాటలు అందించి నీ చేతి నిండున కప్పమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రేమగల తండ్రి, నీ చిత్తమును బయలుపరిచి నీ మహిమను కనపరిచి మమ్మల్ని అందరినీ ప్రభువా మరో ఉన్నతమైన ఆత్మీయ మెట్టు మీదకి ఎక్కించి ప్రభువా నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును వింటున్నటువంటి సహోదర సహోదరులారా, చదవబడినటువంటి లేఖనములో ప్రభువారు సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను అని ఇక్కడ మనతో ప్రభువు ఒక లోతైన విషయాన్ని మాట్లాడాలని ఈవేళ ఆయన సంకల్పించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులరా, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము అంటున్నాడు యేసు ప్రభు వారు. గొప్ప ప్రార్థన. దీనిని ఈ 17th చాప్టర్లో ఉన్నటువంటి ఈ ప్రేయరు మహాయాజకత్వపు ప్రార్థన అంటారు. యేసు ప్రభు వారి ప్రార్థన మొత్తం ఇందులో ఉంటుంది.
ఆయన హృదయ వాంఛ. యేసు ప్రభువు తండ్రిని ప్రార్థిస్తే ఏ విషయాల కొరకు ఎక్కువ ప్రార్థన చేస్తాడు, ఏ విషయాలు ఆయన ప్రాముఖ్యంగా ఎత్తిపట్టి ప్రార్థన చేస్తాడు అనే విషయాల్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఈరోజు మీ దృష్టికి తీసుకురావాల్సినటువంటి విషయం ఏంటంటే, సత్యమందు నా ప్రజలను ప్రతిష్ఠ చేయి. సత్యం అంటే నీ వాక్యమే సత్యం. నా ప్రజలు వాక్యమునందు ప్రతిష్ఠ చేయబడాలి అనే విషయాన్ని ఇక్కడ ఆయన దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ప్రార్థనలో ప్రాముఖ్యమైన అంశంగా ఇది కనపడతా ఉంది. అయ్యా, నన్ను ఎవరైతే నమ్మారో, నన్ను ఎవరైతే విశ్వసించారో, నన్ను ఎవరైతే వెంబడిస్తూ ఉన్నారో, ఎవరైతే నా నామమును ఒప్పుకొని నీ సంకల్ప ప్రకారంగా నన్ను ఎవరైతే ఫాలో అవుతున్నారో వారందరినీ కూడా సత్యమందు ప్రతిష్ఠ చేయి. లేక వాక్యము, సత్యము ఈజ్ ఈక్వల్ టు వాక్యం. గుర్తుపెట్టుకోండి, నేనే వాక్యము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. యేసు ప్రభు అంటే వాక్యము, వాక్యమై ఉండెను. ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యము అనగా యేసు, యేసు అనగా సత్యము, సత్యము అనగా వాక్య సారాంశము. దయచేసి 119వ కీర్తన చూడండి. 119వ కీర్తనలో ఏముంది? నీ వాక్య సారాంశమే. 119, 160, నీ వాక్య సారాంశము సత్యము. ద ఎసెన్స్ ఆఫ్ వర్డ్. ఆయన యొక్క వాక్య సారాంశమే సత్యం. అసలు వాక్యం అంటే ఎక్కడెక్కడ ఉంటుందంటే, యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చును అన్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దేవుడు తన సత్యాన్ని, తన వాక్య సారాంశ సత్యాన్ని కొంత ఇచ్చట కొంత అచ్చట రాయించాడు. కొంత సత్యాన్ని ఆదికాండంలో రాయిస్తే కొంత సత్యాన్ని ప్రకటన గ్రంథంలో రాయించాడు. అంటే వాక్య సారాంశ సత్యం. వాక్యము సత్యము, కానీ ఒక వాక్యము మాత్రము పూర్తి సత్యము కాదు. ఒక వాక్యము సత్యమే, కానీ సంపూర్ణ సత్యం అనేది బైబిల్ అంతటా కూడా దేవుడు రాయించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవునికి ఒక హృదయ వాంఛ, దేవుని యొక్క ఆ హృదయ అంతరంగములో నుండి వచ్చిన ప్రార్థన. తండ్రిని దేవునికి ఆయన మొరపెడుతూ ఉన్నాడు, నా ప్రజల్ని సత్యమందు ప్రతిష్ఠ చేయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యమునందు ప్రతిష్ఠ చేయబడాలి. ఎందుకు దేవుడు దీన్ని ఇంత ప్రాముఖ్యంగా ఎత్తిపట్టి ప్రార్థిస్తూ ఉన్నాడు? సంఘము సత్యమందు ప్రతిష్ఠ చేయబడకపోతే వచ్చే నష్టం ఏంటంట? నువ్వు ఉన్నావు కదా దేవుడా, ఇంకా సత్యం ఎందుకు? నువ్వు ఉన్నావు కదా దేవుడా, ఇంకా సత్యములో నేను ప్రతిష్ఠ చేయబడేది ఎందుకు? నువ్వు నన్ను ఏమాత్రము విడువను, ఎన్నడను ఎడబాయనని చెప్పావు కదా, ఇంకా నాకు సత్యం అవసరమేముంది అంటే, ప్రభు అలా కాదు నా కుమారుడా, అలా కాదు. నేనే వాక్యము, నేనే సత్యము, నేనే వాక్య సారాంశ సత్యము. ప్రియులారా, మీరు తిమోతికు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15లో చూస్తే, అక్కడ జీవము గల దేవుని సంఘములో, దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలనో మీకు తెలియజేయుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునయున్నది. ఆ సంఘము అంటే ఏ సంఘము? యేసయ్య సంఘము. యేసయ్య సంఘము ఏమయ్యున్నదంట? సత్యమునకు స్తంభమయ్యున్నది. సత్యమునకు స్తంభమును, సత్యమునకు ఆధారమునైనది. బాగా గ్రహించాలి. వాక్యమును చదువుట వేరు, వాక్యమును గ్రహించుట వేరు. అందరూ చదువుతారు కానీ అందరూ గ్రహించలేరు. చాలాసార్లు యేసయ్య బాధపడ్డాడు. మీరు చూడటానికి మాత్రం చూస్తారు కానీ మీకేం అర్థం కావట్లేదు, వినడానికి వింటారు కానీ మీరేమి తెలుసుకోలేకపోతున్నారని యేసయ్య బాధపడతాడు.
దేవుని వాక్యాన్ని గ్రహించడానికి మనకు కృప కావాలి. దేవా, నీ వాక్యాన్ని నేను గ్రహించాలి, నాకు గ్రహింప శక్తి దయచేయి. దానియేలు, నీకు గ్రహింప శక్తిని ఇవ్వడానికి నేను వచ్చానంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యము అర్థమైనట్టుంటుంది కానీ అందులో ఉన్నటువంటి మర్మం మనకు కొన్నిసార్లు అర్థం కాదు, అందులో ఉన్న నిగూఢత మనకు అర్థం కాదు. దేవుడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు, నేను మిస్ అయిపోతున్నానని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది. వాక్యమును మనం అర్థం చేసుకోవాలి, అందులో ఉన్నటువంటి భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు అన్నారు ఏంటంటే, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో లేపుతానన్నాడు. దాని అర్థం ఏంటి? అక్కడ అక్షరార్థంగా ఉన్నటువంటి ఆ భౌతికమైన కట్టడాన్ని పడగొడితే 3 రోజుల్లో లేపుతానని కాదు. అక్కడ వాళ్ళు ఏమని అర్థం చేసుకున్నారు? ఇన్ని సంవత్సరాలు మేము కష్టపడి కట్టుకున్న మందిరం ఒక 3 రోజుల్లో లేపుతావా? అది ఎలా సాధ్యం యేసు? ఇది అసాధ్యమైన మాటలు చెప్తాడేంటి, అర్థం పర్థం లేకుండా మాట్లాడతాడేంటని శాస్త్రులు పరిసయ్యులు కొంత అసహనాన్ని వ్యక్తం చేశారు. కానీ ప్రభువారు తన శిష్యులకు చెప్పాడు ఏంటంటే, తన శరీరం అనే దేవాలయాన్ని గూర్చి ఆయన ఈ మాట చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ దేవాలయాన్ని పడగొడతారు, ఈ దేవాలయాన్ని 3వ రోజున నేను లేపుకుంటానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను బలిని కోరను, నువ్వు బలిని కోరను, నేను కనికరమునే కోరుచున్నాను అను లేఖన భావం ఏంటో వెళ్ళి మీరు నేర్చుకోండి అంటాడు. దేవుని బిడ్డలారా, అక్షరము వెనకాల ఉన్న ఆత్మీయ అర్థం అనేది మనం గ్రహించాలి. అప్పుడే మనం ఆత్మీయంగా ఎదుగుతాం, దేవుని మనస్సును మనము గుర్తించగలుగుతాం. పిల్లరా, సత్యమందు వారిని ఎందుకు ప్రతిష్ఠ చేయమంటున్నాడు? ఆయన వాక్య సారాంశ సత్యములో మనం ప్రతిష్ఠితులము కావాలి. ఎందుకు యేసు ప్రభు ఒక మాట అన్నారు, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఒక మాట అన్నారు, ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు అన్నాడు. అంటే సంఘము బండ మీద ఉండాలి, సంఘము స్థిరముగా ఉండాలి. మనం ఇల్లు కట్టేటప్పుడు బండతో పునాది వేస్తాం. మామూలుగా మనము ఇల్లు కడితే అది నిలబడదు కదండి. నిలబడుతుందా? పెద్ద గాలి, తుఫాను, వాన, వరద వచ్చిందనుకోండి, వెంటనే కూలిపోతుంది, పడిపోతుంది. ప్రియులారా, స్థిరమైనటువంటి విధానంలో మనం ఇల్లు కట్టుకుంటాం. బలమైన పిల్లర్స్ వేసి ఇల్లు కట్టుకుంటారు. పెద్ద పెద్ద భవనాలు, అప్స్టేర్ బిల్డింగ్స్ అయితే ఇక చూడండి ఎంత లోతుకేస్తారో ఆ పునాదులు కదా. నేను హైదరాబాద్లో ఒక హాస్పిటల్కి వెళ్ళాను, విరంచి హాస్పిటల్ అని. ఆ విరంచి హాస్పిటల్లో పైన 7 అంతస్తులు ఉంటే కింద 7 అంతస్తులు. నాకు తెలియదు ఆ సంగతి. పైన చాలా అంతస్తులు ఉంటాయి, కింద ఉంటే నాకేం తెలుసు. నీళ్ళ కోసమని, డ్రింకింగ్ వాటర్ కోసమని నేను ఏదో అవసరం కోసం కిందికి వెళ్దామని, గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్దామని నేను అనుకొని ఆ గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా కింద 3, 4 ఆ బటన్ కొట్టా. -3. నాకేం తెలుసు, కొన్నిసార్లు అర్థం కాలే. అప్పుడు అది కిందికి వెళ్ళిపోయింది. కింద కూడా ఉన్నాయంట. ఆ కిందనే అప్స్టేర్స్ ఉంటే ఇంకా పునాదులు ఇంకెంత కిందకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడికి వెళ్ళిపోయేసరికి అక్కడ ఫారినర్స్ కనపడుతున్నారు, అందరూ బ్లాక్ పీపుల్ కనపడుతున్నారు. ఏంటి ఇక్కడ ఉన్నానంటే నేను, కొంతమంది బ్లాక్ పీపుల్ ఉన్నారు అక్కడ, ఆఫ్రికన్స్ ఉన్నారు, వాళ్ళు డాక్టర్సే. అందులో ఆశ్చర్యం వేసింది నాకు, వామ్మో కిందికి వెళ్ళిపోతున్నానని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము గ్రహించాలి సంగతులను, కొన్ని గ్రహించవలసిన అవసరం. దాని పునాది బహులోతుగా కిందికి వేయబడింది, అందుకోసం అంత పెద్ద భవనం నిలబడింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొన్ని 100 అంతస్తులు, 90 అంతస్తులు కూడా ఉంటాయి పెద్ద పెద్ద నగరాలకు వెళ్తే. ఎంత స్థిరమైన పునాది. ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదును, పాతాళ లోక ద్వారాలు దాని ఎదుట నిలువనేరవు. అంటే పాతాళ లోక రాజ్యాన్ని నిలవకుండా చేయడం, సాతాను సామ్రాజ్యాన్ని నిలబడకుండా చేయడానికి దేవుడు సంఘాన్ని కడుతున్నాడు. సంఘాన్ని దేని మీద కట్టాడు? ఈ బండ మీద.
ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదనన్నాడు. ఎందుకు బండ మీద కడుతున్నాడు? ఆ సంఘము స్థిరంగా ఉండాలి, ఆ సంఘము బలంగా ఉండాలి. ఇందులోకి వచ్చిన వ్యక్తులు స్థిరపరచబడి, బలపరచబడి, శక్తిమంతులై, బలవంతులై, అభిషిక్తులై నేను వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు బండ మీద తన సంఘాన్ని కడుతూ ఉన్నాడు. ఆ బండ ఏంటో మనకు చూపిస్తున్నాడు. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11, 12 వచనాలు. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ఈ పునాది ఏంటి? యేసుక్రీస్తే. బండ మీద నా సంఘాన్ని కట్టుదనన్నాడు. ఆ బండ ఎవరు? ఆ పునాది ఎవరు? యేసుక్రీస్తున పునాదిగా కలిగిన సంఘం. దీన్ని ఎవడైనా కదిలించగలడా? రోమా ప్రభుత్వం కదిలించిందా? ఏమండి, ఎవరైనా కదిలించగలరా ఈ పునాదిని? వేయబడిన పునాది ఎవరిది? ప్రభు అయిన యేసది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంఘాన్ని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరని, ఇది అన్ని తాటాకు సప్పుళ్ళు. మిమ్మల్ని చంపుతాము, కొడతాము. ఇంకా నువ్వు వేరే మాట చెప్పుకోవాలి. ఇది అంత పాతపడిపోయింది. నేను చంపుతాం, కొడతాం, ఎంత చూస్తాం, ఏం చేస్తావో చూస్తాం, సంఘాన్ని లేకుండా చేస్తాం. 2020 కల్లా, 2021 కల్లా ఇండియాలో క్రిస్టియానిటీ లేకుండా చేద్దామన్నారు మహానుభావులు. ఏమైంది? మన కేరళలో 1000 మంది బాప్తిసం తీసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మతోన్మాదులు తలబాదుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లా. యేసు ప్రభు వారు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. అలనాడు పరిసయ్యులు, శాస్త్రులు ఏమన్నారు తెలుసా? మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనములైనవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినది. లోకం వెళ్తుంది బాబు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఆయన లోకం ఆయన వెంట ఎందుకు వెళ్తుంది? ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త అధిపతి, ఆయనలో ఉన్న ఆకర్షణ శక్తి, ఆయనలో ఉన్న ప్రేమ ఆకర్షణ శక్తి, ఆయనలో ఉన్న సమాధానము ఆకర్షణ శక్తి, ఆయన ఇచ్చేటువంటి సమాధానం, ఆయన ఇచ్చే శాంతి, ఆయన ఇచ్చే కృప, ఆయన ఇచ్చేటువంటి మేలులు ప్రజలను ఆకర్షిస్తాయి. ఆయన సత్యము మనుషులను ఆకర్షిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2020 అయిపోయింది, 2021 కూడా అయిపోతుంది, 2022 కూడా అయిపోతుంది. ఈ మతోన్మాదులు ఏ కేశమును కూడా బీకలేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని గట్టిగా స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీకు అర్థమైంది కదా? దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, వేయబడినది తప్ప వేరొక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది చెప్పండి, ఎవరు చెప్పండి? యేసుక్రీస్తే. ఈ పునాది యేసుక్రీస్తే. యేసుక్రీస్తుని టచ్ చేస్తున్నారు వీళ్ళు అనవసరంగా వచ్చి. ఈ బండ మీద పడేవాడు తునకలైపోవును, ఈ బండ ఎవరి మీద పడుతుందో వాని నలిచివేయను అన్నాడు ఆయన. విశ్వసించు వారికి ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వానికి అడ్డు రాయి, అడ్డు బండయు ఆయను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకసారి నేను ఒక అయ్యగారిని అడిగా, అయ్యగారు యేసు ప్రభు నమ్ముకోని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు నమ్మకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అయ్యగారు? మరి వాళ్ళు నమ్మనంటున్నారు అంటే ఆయన అన్నాడు, బాబు నమ్మినోడికేమో ఆయన సొమ్ము, నమ్మనోడికేమో ఆయన దుమ్ము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు నమ్ముకొని సొమ్ము చేసుకుంటావా, భాగ్యవంతుని అవుతావా? యేసుకు దూరం అయిపోయి ఈ లోకములో వ్యర్థునిగా మిగిలిపోతావా? అది నీ ఇష్టం. వేయబడిన తప్ప వేరొక పునాది ఎవడను వేయనేరడు. ఈ యొక్క పునాది యేసు క్రీస్తే. దేవునికి యేసు క్రీస్తు అంటే వాక్యం, వాక్యం అంటే సత్యం, సత్యం అంటే వాక్య సారాంశం. ఈ పునాది సంఘానికి ఉండాలని ఆయన తండ్రికి ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేయటమే కాదు, వీరు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు నన్ను నేను కూడా ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా,
మీరు సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలి. మీ యొక్క కుటుంబము, మీ స్నేహితులు, రక్షణ పొందిన వారు కూడా సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లుగా నిన్ను నీవు ప్రతిష్ఠ చేసుకోవాలి. సత్యమందు ప్రతిష్ఠ చేయమని కూడా ప్రార్థన చేయాలి. ఏంటి అసలు సత్యము ఏంటి? సత్యమందు ప్రతిష్ఠ చేయడం అంటే నేను చెప్తున్నాను, వాక్యమనే పునాది మీద, వాక్యమనే బండ మీద, సత్యం అనేది పునాది మీద ప్రతి విశ్వాసి స్థిరపరచబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు స్థిరపరచబడకపోతే రాబోయే గాలివానలు తప్పించుకోవడం సాధ్యం కాదు. ఆత్మీయ జీవితాన్ని ఒక కట్టడంతో దేవుడు పోలుస్తూ ఉన్నాడు. దయచేసి ఎఫెసీ పత్రిక తీయండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయి అయి ఉండగా అపోస్తలును ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. చూసారా, క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడ్డారు. అంటే మనము ఒక కట్టడంతో దేవుడు చూపిస్తున్నాడు. సంఘం అనేటువంటి ఒక కట్టడం. ఇక్కడ పై వచనం మీరు చూస్తే చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ పునాది మీద మీరు కట్టబడి ఉన్నారంటున్నాడు. సంఘానికి ఒక పునాది ఉండాలి. అది అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది. ఆ పునాది ఏంటయ్యా అంటే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయములో ఆ పునాది గురించి చూడండి. ఏ పునాది వేశారు? ఏ పునాది మీద మనం కట్టబడాలి? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము ప్రారంభోచన మనకు తెలియను. చాలాసార్లు ఈ విషయాన్ని నేను చెప్పాను. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అనుపునాది. ఏమేమి చెప్పుకుంటూ అనుపునాది అన్నాడు? మారు మనసు పొందుట, దేవుని యందలి విశ్వాసము, బాప్తిస్మమును గూర్చిన బోధ, హస్త నిక్షేపణము, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు, అనుపునాది అంటున్నాడు. ఈ 6 విషయాలు చెప్పి దీన్ని పునాది అంటున్నాడు. ముఖ్యమైన మూలరాయి మన ప్రభు అయిన యేసైతే క్రీస్తును గురించిన మూలోపదేశము, ఆయన చనిపోయి మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడైనాడనే సత్యాన్ని స్థిరపరచుకున్న తర్వాత ఈ 6 సత్యాలు నీలో స్థిరపరచబడితే నీకు పునాది వేయబడ్డట్టే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు క్రీస్తును గురించిన సత్యము, అలాగే ఈ 6 ప్రాథమిక విషయాలు, మారు మనసును గురించినటువంటి సత్యము, దేవుని యందలి విశ్వాసమును గురించిన సత్యము, బాప్తిస్మమును గురించిన బోధ అనే సత్యము, హస్త నిక్షేపణము, మృతుల పునరుద్ధానము, నిత్య తీర్పు. ఈ విషయాలు, ఈ 6 సంగతులు నువ్వు నేర్చుకొని అందులో నువ్వు స్థిరపరచబడి నీవు దాన్ని పునాదిగా కలిగి ఉంటే నువ్వు పునాది మీదకి వచ్చినట్లు లెక్క. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇవి లేని క్రైస్తవుడు నిలబడలేడు దేవుని కొరకు చివరి దాకా. దేవుని సంఘమా, మనం క్రైస్తవులైనందుకు ఆనందిస్తూ ఉన్నాం, కానీ దేవునికి సంతోషం కలుగుతుందా మన జీవితాన్ని బట్టి? దేవుడు ఎదురు చూస్తున్న కార్యం ఏంటంటే మనం కట్టబడాలి, మనకు పునాది వేయబడాలి, మనము ఆ పునాదుల మీద కట్టబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. భారతదేశంలో రోజు రోజుకు క్రైస్తవ్యానికి గడ్డు కాలం వస్తూ ఉంది. మతోన్మాదం పెరిగిపోతూ ఉంది. దాడులు ఎక్కువైపోతూ ఉన్నాయి. అధికారాన్ని అడ్డంగా పెట్టుకొని అధికారాల్ని దుర్వినియోగం చేస్తూ క్రైస్తవుల్ని, మైనారిటీల్ని ఏ విధముగానైనా అణిచివేయాలన్న ధోరణితో కుట్రలు పన్నుతూ ఇబ్బంది పెడుతున్నారు. మీకు తెలుసా, ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైనా క్రిస్టియన్స్ అయితే ఈ మధ్యలోనే ఒక నోటీస్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుండి, ఎస్సీ కమిషన్ నుండి ఒక నోటీస్ వచ్చింది. ఏంటంటే ఎస్సీలు ఎవరైనా మత మార్పిడైతే వాళ్ళకు బీసీసీ ఇవ్వాలి. ఎస్సీలుగా ఉన్నటువంటి వారు, ఎస్సీ సర్టిఫికెట్ తీసుకున్న వారు వాళ్ళు బీసీలుగా ఇవ్వాలి. ఎస్సీలుగా వారు ఒకవేళ క్రైస్తవ్యం తీసుకొని వారు ఇంకా ఎస్సీలుగా, హిందువులుగానే వాళ్ళు సర్టిఫికెట్స్లో ఉన్నట్లయితే వెంటనే చర్యలు తీసుకోమని కేంద్ర ప్రభుత్వం
ఎస్సీ కమిషన్కు అంటే ఒక అతను మరి కోర్టును ఆశ్రయించాడు. ఎస్సీ ఎస్టీలు బాగా కన్వర్ట్ అవుతున్నారండి, మత మార్పులు ఎక్కువ జరుగుతున్నాయనే ఒక మరి దాన్ని ఏమంటారు, కోర్టులో ఫిల్ వేశారు. దాన్ని అధికారులు దాన్ని పట్టించుకొని దాని మీద కసరత్తు చేస్తూ ఉన్నారు. కొంచెం ఇబ్బందుల గుండా వెళుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అంటే ఇక ఏమీ చేయలేని పరిస్థితి. మందబలం ఉంది కాబట్టి ఏ శాసనైనా చేస్తున్నారు, ఏ జీవోనైనా జారీ చేస్తున్నారు. అండబలము, మందబలము, అధికార బలము, ఆర్థిక బలము, సైనిక బలాన్ని ఉపయోగించి ఎంత నీచానికైనా పాల్పడటానికి ఈరోజు వెనకాడటం లేదు. దేవుని సంఘమా, ఈ సమయములో నీవు కరెక్ట్గా దేవుని సత్యాన్ని నువ్వు నేర్చుకోకపోతే, వాక్యమనే పునాదుల మీద నువ్వు నిలబడకపోతే, నీవు క్రీస్తుకు వేరై భ్రష్టత్వంలోకి వెళ్ళే ప్రమాదం కూడా లేకపోలేదు. యేసు ప్రభు అదే ఎరిగి సమీప భవిష్యత్తులో దేవుని పిల్లలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఆయన ఎరిగి ఆయన అంటున్నాడు, అయ్యా నన్ను వెంబడించే నీ పిల్లలందరూ కూడా సత్యమందు ప్రతిష్ఠ చేయబడుదురుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనము సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలి. లూకా సువార్త 6వ అధ్యాయాన్ని మీరు చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయం 46 నుండి 49 వచనాల వరకు మీరు గమనిస్తే ఇక్కడ 2 ఇండ్లు కనపడుతున్నాయి. 2 ఇండ్లు. ఒకటేమో బండ మీద పునాది వేయబడి కట్టబడిన ఇల్లు, పునాది బండ మీద లేకుండా ఇసుక మీద కట్టబడిన ఇల్లు. 2 ఇండ్లు కనపడుతున్నాయి. బుద్ధిమంతుడు బండ మీద తన ఇల్లు కట్టాడు, బుద్ధిహీనుడు ఇసుక మీద తన ఇల్లు కట్టాడు. ఈ ప్రస్తుత ప్రపంచంలో బండ మీద కాకుండా ఇసుక మీద ఎవరు కూడా ఇల్లు కట్టరండి. ఎందుకంటే కడితే అది కూలిపోతుంది. కట్టాలనుకున్న ప్రతివాడు 1 రూమ్ అయినా, 2 రూములైనా, 3 రూములైనా, 4 రూములైనా బండ మీదనే కడతాడు. కానీ ఆత్మీయ జీవితంలో చాలామంది బండ లేకుండానే ఇల్లు కడుతున్నారు, పునాది లేకుండానే ఇల్లు కడుతున్నారు. పునాదిని నిర్లక్ష్యము చేసి ఆత్మీయ జీవితాలని కొనసాగించుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు చూడండి 46 నుండి నేను చదువుతాను. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నేను చెప్పింది ఒకటి, మీరు చేసేది ఒకటి. నేను చెప్పిందేమో మీరు చెయ్యరు, పలుమార్లు నన్ను ప్రభువా ప్రభువా అని పిలుస్తూ ఉంటారు. ఎందుకు పిలుస్తున్నారు అలాగా? అలా పిలిస్తే నేను వినలేను కదా. నేనేం చెప్పాను, మీరేం చేస్తున్నారు అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఆయన చెప్పింది వినిపించుకోవట్లేదు. చాలామంది ఆయన చెప్పింది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి. ఆయన చెప్పింది మనసుకు ఎక్కించుకోవడం లేదు, చెవికి ఎక్కించుకోవడం లేదు. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు ఎవని పోలి ఉండునో మీకు తెలియజేస్తును. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాడి చొప్పున చేయి ప్రతివాడు ఎవని పోలి ఉండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవి బండ మీద పునాది వేసిన వాడిని పోలి ఉండును. వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదలింపలేకపోయాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా మాటలు వినేవారు, నా మాటల ప్రకారంగా నడుచుకునేవారు ఎవరిని పోలి ఉంటారు అంటే బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సంఘములో ఎంతమంది బుద్ధిమంతులు, దేవుని సంఘములో ఎంతమంది బుద్ధిహీనులు చెప్పండి. సగానికి సగము బుద్ధిమంతులు ఉన్నారు, సగానికి సగము బుద్ధిహీనులు ఉన్నారు. ఫూలిష్ పీపుల్. దేవుని బిడ్డలారా, ఎందుకు బుద్ధిహీనులో చూడండి. 49వ వచనం చూడండి. అయితే నా మాటలు వినియు చేయనివాడు, నా మాటలు వినియు చేయనివాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను, ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. చూసారా? బుద్ధిహీనులు అంటే ఎవరయ్యా అంటే ఆయన మాటలు వింటారు కానీ పట్టించుకోరు.
ఆయన మాటలు వింటారు కానీ విధేయత చూపించరు. బాగా వినాలి. ఆయన మాటలు వింటారు కానీ కొంతమంది విధేయత చూపించడం లేదు, కొంతమంది ఆ వాక్యానికి లోబడడం లేదు, ఆ మాటల ప్రకారంగా తన బ్రతుకును దిద్దుకోవడం లేదు, మలుచుకోవడం లేదు. కాబట్టి ప్రభు అంటున్నాడు, వారు ఎలాగ ఉంటారంటే బండ మీద పునాది వేసుకోకుండా ఇసుక మీద నేల మీద ఇల్లు కట్టుకున్న వాడిని పోలి ఉంటాడు. మరి వడిగా ఇంటి మీదకి ప్రవాహం వచ్చినప్పుడు ఆ ఇల్లు కూలిపోతుంది, దాని పాటు గొప్పది. చూసారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయ జీవితంలో వాక్యాన్ని పక్కన పెట్టి, ఆత్మీయ జీవితంలో వాక్య సారాంశాన్ని పక్కన పెట్టి, ఆత్మీయ జీవితంలో సర్వసత్యాన్ని ప్రక్కన పెట్టి ఆత్మీయ యాత్రను కొనసాగించుకున్నట్లయితే నీ యొక్క ఆత్మీయ జీవితం ఒకప్పుడు కూలిపోవడం ఖాయం. అది ఎప్పుడయ్యా వరదలు వచ్చే సమయం మీకు చెప్తాను చూడండి దయచేసి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలోనికి రండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం చూడండి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యాలను కనపరచెదరు. చూడండి, యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చారు. ఏకాంత వేళ వచ్చి, అయ్యా నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమని 24వ అధ్యాయము 3వ వచనంలో వాళ్ళు అడగడం జరిగింది. అప్పుడు 4వ వచనంలో ప్రభు ఏం చెప్పాడు చూడండి. యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. చాలు, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి అంటే మోసగాండ్లు ఫస్ట్. దేవుడు ఫస్ట్ చెప్పిన సూచన ఏంటి? మోసగాండ్లకు పనివారు, మోసగాండ్లు, సాతాను పరిచారకులు, దేవుని పరిచారకుల వేషము వేసుకుంటారు, సేవకులమంటారు, యేసునామం అంటారు కదండి. గొర్రె వేషము వేసుకున్న తోడేలు చూడటానికి ఎలా కనపడుతుంది? గొర్రెగానే కనపడుతుంది. లోపలేముంది? తోడేలు ఉంది. అబ్బా గొర్రె పిల్ల కదని దగ్గరికి పోయావు, తోడేలు వశమైపోయావు, తోడేలు నిన్ను చీల్చేసేస్తుంది. ఈ సమయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు వారిని రాకడకు సూచనలు చెప్పమంటే ఫస్ట్ ఏమంటున్నాడు? ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. మోసపోయే ప్రమాదం ఉంది, మోసపోయే ప్రమాదం ఉంది. మోసగాళ్ళు ఉన్నారు. ఎలా మోసం చేస్తారంటే దయ్యాల బోధలు, వేషధారణ చేత మోసపోయే ప్రమాదం ఉంది. అబద్ధ బోధలు చెప్పి మోసపోయేది ప్రమాదం ఉంది. చూడండి, ఆ మాట కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం, మొదటి 2 వచనాలా. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెబుతున్నాడు. ఆత్మదేవుడు తేటగా ఏం చెబుతున్నాడు? కడవరి దినములలో కొందరు విశ్వాస భ్రష్టులవుతారు. వినాలి, కడవరి దినాలు, లాస్ట్ డేస్, ఎండింగ్ డేస్లో ఇవి కడవరి దినాలు. ఈ కడవరి దినాల్లో కొందరు విశ్వాస భ్రష్టులు అవుతారు. విశ్వాస భ్రష్టులు అంటే ఏంటి? విశ్వాసాన్ని పోగొట్టుకుంటారు. పదవీ భ్రష్టులు అంటారు కదా, పదవిని పోగొట్టుకున్న వారిని పదవీ భ్రష్టులు అంటారు. విశ్వాస భ్రష్టులు అంటే ఏంటి? విశ్వాసాన్ని పోగొట్టుకున్నవారు. కొందరు విశ్వాస భ్రష్టులు అవుతారని ఆత్మ చాలా తేటగా చెబుతున్నాడు. ఎందుకు విశ్వాస భ్రష్టులు అవుతారట? ఏ కారణాన్ని బట్టి? కొందరు అబద్ధికులు సంఘములోకి ప్రవేశిస్తారు. ఆ అబద్ధికులు దయ్యాల బోధలు చేస్తారు. ఇది దయ్యము బోధ అని చెప్పడు. దయ్యం బోధ అంటే నువ్వు ఇక్కడ కూర్చుంటావా? నా ప్రియమైన సంఘమా, నేను సాతాను బోధ చేస్తున్నాను అంటారే, పారా వీడు స్వరం మారిపోయింది.
ఇది దేవుని స్వరం కాదు. మనం ఇక్కడ కూర్చోవద్దు, వెళ్ళిపోదాం పదని వెళ్ళిపోతారు మీరు. ప్రభునందు ప్రియులారా, ప్రభువు మాట్లాడుతున్నాడు, అమ్మో ప్రభు మాట్లాడుతున్నాడు, యెహోవా ఆజ్ఞ ఇస్తున్నాడు అనగానే ఎలర్ట్ అయిపోతారు. అబ్బో దేవుడు ఏదో మాట్లాడబోతున్నాడు అని అంటారు. ఇదిగో సాతాను ప్రభువుల వారు మాట్లాడుతున్నారంటే కూర్చుంటారా మీరు ఇక్కడ? అంత అజ్ఞానంగా వాడు సంఘం దగ్గరకు వస్తాడా ఏంటి? అవ్వ దగ్గరికి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, అవ్వమ్మ గారు బాగున్నారా అని అడిగాడు. ఎవరికి స్తోత్రం కలుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, వందనములు, షలోం, మరణాతలు ఇవన్నీ చెప్పుంటాడు వాడు. చెప్పండి ఏంటి ఏం పని మీద వచ్చారు? సాతాను గారు ఏం పని మీద వచ్చారు? అమ్మా నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి, తీరుస్తావా? తీరుస్తాను, చెప్పండి. మరి దేవుడు ఈ తోట చెట్టులో దేని ఫలాన్ని తినకూడదని చెప్పాడా ఏంటి మీకు అన్న? దేని ఫలమైనా తినకూడదని చెప్పండి, నాకు కొంచెం డౌట్ వస్తూ ఉంది. అలాగే చెప్పుంటాడని నాకు తెలుసు. ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా తినకూడదు దేవుడు చెప్పాడు. అవును చెప్పాడు కదా, మాకు ఆ తోట మధ్యలో మంచి చెడుల తెలివినిచ్చి వృక్షఫలం తినొద్దని చెప్పాడు. నీకు చెప్పాడా? నీకు చెప్పాడా? లేదండి నాకు చెప్పలా. మరి ఎవరికి చెప్పాడు? మా ఆయనకు చెప్పాడండి, మా ఆయన నాకు చెప్పాడు. ఓహో అట్లనా? నీకే చెప్పలే కదా. నీకు ఒక సీక్రెట్ చెప్తున్నా, అదంతా వస్తుంది అబద్ధం. అమ్మా ఆ పండు చాలా గొప్పది, అది మాకు తెలుసు. ఆ చెట్టు చాలా మంచిదమ్మా, మాకు తెలుసు. అనవసరంగా మీరు తినకుండా అన్యాయం అయిపోతున్నారు. అది మహిమ కలిగిన వృక్షం అమ్మా, తింటే మీ కన్నులు తెరవబడతాయి, దేవతల వలె ఉంటారమ్మా, వెళ్ళండి తినండి. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? దేవుడు కొన్ని రహస్యాలు మనకి చెప్పడమ్మా అని ఈయమ శ్రేయస్సు కోరినట్లు, ఈయమనేదో ఉన్నత మహిమలోకి తీసుకెళ్ళినట్లు, ఈయమనేదో దేవత అయిపోతాం అనగానే ఈయమ ఇంకా చూడండి దేవతగా ఊహించుకుంటుంది. దేవుడు అప్పటి వరకు తినొద్దు, దాన్ని తింటే తినుదినము నిశ్చయముగా చస్తారన్నాడు. ఇప్పుడేమో సాతాను వచ్చామంటున్నాడు, మీరు చావనే చావరు, మీరు తినుదినమున మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవతల వలె ఉంటారనగానే అసలు ఇంకా బాగా గ్యాస్ కొట్టేసరికి ఆమె బాగా ఉబ్బిపోయింది. ఆడోళ్ళకి గ్యాస్ కొట్టాలా, ఆడోళ్ళకి మంచిగా వాళ్ళ గ్యాస్ కొట్టేటోళ్ళు ఉంటే బాగా ఉబ్బి తబ్బిబ్బైపోతారు. వాళ్ళ బలహీనత సైతాన్ గాడికి తెలుసు, మొగోళ్ళ దగ్గరికి రాడు. అపవాది స్త్రీ దగ్గరికి వచ్చి లేనిపోని మాట చెప్పాడు. ఎందుకంటే ఏది ఒక మాట అంటారు కదా, అనుమానం ముందు పుట్టి తర్వాత ఆడది పుట్టిందని. చాలా అనుమానపు పక్షులు ఉంటారు. ఏమో అనుమానాన్ని నిజం చేసుకుంది. అయినా దేవుడు నాతో మాట్లాడలేదు కదా, ఏమో మాట్లాడాడో మా ఆయనతో మాట్లాడలేదు, అనవసరంగా అది ఎందుకు మరి ఈయన ఏమైనా మర్మంగా ఉన్నాడేమో మాకు తెలియదని దాని జోలికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. కానీ సాతాను వచ్చి అబద్ధం చెప్పాడు అని మనం శ్రేయోభిలాషిగా వస్తాం. అమ్మాయి నువ్వు తింటే దేవత అయిపోతావు తెలుసా, నువ్వు వింటే బాగుపడతావు తెలుసా, నేను చెప్పే సత్యం నీకు తెలుసా అని వాడు మనల్ని ఏం చేస్తాడు, ఆ అగాధంలోకి నెట్టే ప్రయత్నం, మనల్ని నాశనం చేసే ప్రయత్నం చేసే మాటలు చెబుతూ ఉంటాడు. సాతాను ఎప్పుడు కూడా సాతానుగా రాడు, శ్రేయోభిలాషగా వస్తాడు, స్నేహితుడిగా వస్తాడు, మన మేలు కోరేలాగా వస్తాడు. ఒక్కసారి దాగేం కాదు, నా కోసం దాగంటాడు. ఒక్కసారేలే, రేపటి నుండి మానేద్దులే, ఒక్కసారి నా కోసం తాగవా, నా కోసం ఉండవా, నా కోసం రావా, నా కోసం ప్లీజ్ ప్లీజ్. నన్ను భ్రష్టత్వంలోకి నడిపించడానికి సెంటిమెంట్ను వాడు వాడుకుంటాడు, సెంటిమెంట్ను వాడు వాడుకుంటాడు. దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్త, సెంటిమెంట్కి మనము బలహీనలం అయిపోవద్దు. ఇక్కడ సత్యము సత్యమే, సెంటిమెంట్లు ఇక్కడ ప్రాముఖ్యం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సాతానుగా రాడు, వాడు ఒక దేవుని పరిచారకుని వేషం వేసుకుంటాడు. వాడు కూడా వెలుగుదూత వేషం వేసుకుంటాడట. ఏదైనా వనంలోకి వెలుగుదూత వేషంలోనే వచ్చాడు, వెలుగుదూత వేషం వేసుకుంటాడు. వారి పరిచారకులు కూడా నీతి పరిచారకుల వేషం వేసుకుంటారు. మోసగాండ్రగు పనివారు అంటాడు 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో. మోసగాండ్రగు పనివారు, బీ కేర్ఫుల్ చర్చ్. సంఘమా చాలా జాగ్రత్త. అవ్వ దగ్గరకు సాతానుడు వచ్చినట్టు, సర్పం వచ్చినట్టు, కడవరి తరములో ఉన్న కడపటి హవ్వ అయిన సంఘము దగ్గరకు సాతాను వస్తున్నాడు, దుర్బోధకుల రూపంలో వస్తున్నాడు. వేషధారణ ఏం చెప్పబడింది లేఖనంలో? ఏం చెప్పబడుతుంది? దయ్యముల బోధ యందు లక్ష్యముంచి, ఇంకా
అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యాల బోధన లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెబుతున్నాడు. నేను చెప్పాను కదా, యేసయ్య ముందే చెప్పాడు, ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకండి అంటున్నాడు. మీరు అలో చేయకండి, మోసగాళ్ళని అలో చేయకండి, చాలా జాగ్రత్త. మరి అయ్యా అది దయ్యం బోధన నాకు ఎలా తెలుస్తుంది, వాడు సాతాను పంపినటువంటి మనిషిని నాకు ఎలా తెలుస్తుంది అంటే, నీకు వాక్య సారాంశము తెలిసి ఉండాలి. ఇప్పుడు నీకు వాక్యం ఏం చెప్పిందో, దేవుడు ఏం చెప్పిండో నీకు తెలిస్తే నువ్వు పడిపోవడానికి ఆస్కారమే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా. విశ్వాస భ్రష్టులు అవుతారట కొందరు. ఆ కొందరులో నువ్వు ఉండొద్దని ఈ మధ్యాహ్న వేళ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనం సంపాదించుకున్న రక్షణ మహా ఉన్నతమైన రక్షణ. మనం సంపాదించుకున్న మనకు దేవుడిచ్చే మహిమ ఉన్నతమైన మహిమ. తన నిత్యమైన మహిమకు మనల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు తన నిత్య మహిమకు మనల్ని పిలిచాడు. అంతము లేని మహిమ రాజ్యం అది. నిత్య సంతోషములు, నిత్యానందము కలిగిన రాజ్యం అది. దూతలకు లేనట్టి పరిచర్య ఓ ప్రియ సకుండ ఖ్యాతిగా నీకిచ్చే గ్రంథంబు భీతి ఏలను తినుము గ్రంథము తేనె కంటే మధురము గనుడు జ్ఞానము నీ కబ్బునోహితుడా జ్ఞానంబునుంది స్వామిని సేవించు మోసకుడా క్రైస్తవుడా కదలి రావయ్యా కలుషాత్ములకు సిలువ శక్తిని దాటవేమయ్యా. దూతలకు లేనట్టి పరిచర్య మనకెందుకు ఇచ్చాడు? దూతలు కూడా, దేవదూతలు కూడా తొంగి చూడాలనుకుంటున్నాం. మీకు తెలుసా, మనకు దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క నూతన యెరూషలేము పట్టణాన్ని దూతలు కూడా ఇంకా చూడాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నీ కోసం కట్టించిన పరలోకం. పరలోకం అంటే పార్లమెంటు వ్యవస్థ. పార్లమెంటు ఆయా దేశాల నుండి, ఆయా ప్రపంచాల నుండి చాలా ప్రాముఖ్యమైనటువంటి మహాదూతలు వచ్చి అక్కడ విధాన సభలో అనేక చట్టాలు చేసుకొని ఆయనకు విధి కార్యక్రమాలు, ప్రపంచాలకు కావలసినటువంటి శాసనాలు నిర్మాణము, చట్టాలు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. యోబు గ్రంథం 1-2 అధ్యాయాల్లో ఆ విషయాలు ఉంటాయి. దేవదూతలందరూ ఆయా సమయాల్లో దేవుని సన్నిధిలో కలుసుకుంటూ ఉంటారు. ప్రియులారా, దేవుడు తన ప్రజలకు మేలు చేయాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. దూతలకు లేనట్టి పరిచర్య ఎందుకు మనకిచ్చాడు? దేవదూతలకు కూడా తీర్పు తీర్చే ఉన్నతమైన స్థానాన్ని దేవుడు మనకిచ్చాడు. మహిమ దేహాలు మనకుంటాయి. ఉన్నతమైనటువంటి లోకమునకు మనల్ని దేవుడు పిలిచాడు తన కుమారుని సువార్త ద్వారా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. విశ్వాస నేత్రాలతో మనం చూడాలి. విశ్వాస నేత్రాలతో మనం చూసినప్పుడు మోసే వలె మనము మన ఆత్మీయాత్మను కొనసాగించగలుగుతాం. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలంటాం. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అంటాం. వెనుక చూడనటువంటి యెహోషువ వలె వెనుచూడక ముందుకు సాగిపోతూ ఉంటాం. మన నేత్రాలు తెరవబడాలి. ప్రతిఫలముగా కలగబోవు బహుమానం మీద మనము దృష్టి పెట్ట. అదృశ్యుడైన వారిని చూచుతున్నట్లు స్థిర బుద్ధి గలవాడే అంటాడు అక్కడ. స్థిర బుద్ధి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ భక్తి మంచు వలె ఉండొద్దు. మంచు కరిగిపోతుంది ఎండ కొడితే. నీ భక్తి స్థిరంగా ఉండాలి. స్థిరమైనటువంటి ఇల్లుగా, స్థిరుడిగా ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. మీరు కదలని వారును స్థిరులను ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండమంటున్నాడు. కదలని వారిగా స్థిరులుగా ఉండాలి. నువ్వు దుర్బోధకులను గుర్తించగలగాలి. నువ్వు వేషధారులను గుర్తించగలగాలి. అందుకోసమే 9 కృపావరాల్లో వివేచనా వరాన్ని దేవుడిచ్చాడు. దేవా నాకు వివేచనా వరము దయచేయి. దేవా నాకు జ్ఞాన హృదయము దయచేయి. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం ఏ విధంగా మంచి చెడ్డలు తెలివిచ్చే జ్ఞానం ఇచ్చిందో, మంచి చెడ్డలు ఎవరు దేవుని సేవకులు, ఎవరు సాతాను పరిచారకులు, ఏది దేవుని బోధ, ఏది సాతాను బోధ, ఏది దేవుని స్వరం, ఏది సాతాను స్వరం. యాకోబు స్వరం ఏంటో గుర్తుపట్టలేకపోయాడు కదా. ఏసావా యాకోబా గుర్తు తెలియట్లే.
కానీ యాకోబు స్వరమే అని మాత్రం అన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తడిమి చూస్తే ఎవరు? ఏశావు. స్వరము చూస్తే యాకోబు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తడిమి చూస్తే ఏశావు. తడిమి చూస్తే అంతా బొచ్చు ఇదంతా కూడా ఎంట్రుకలు. ఏశావు బట్టలు, ఏశావు అంతా వేసుకొని వచ్చాడు. స్వరము చూస్తే యాకోబు. సరే, నేను దీవిద్దామన్న సమయానికి నువ్వు వచ్చావు కుమారుడా, ఎవరో ఒకరు అని దీవెనలు ఇచ్చి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే స్వరాన్ని గుర్తుపట్టాలి. పరమగీతంలో ఉంది, పిట్టలు కోలాహలము చేయుచున్నవి, పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది. పావుర స్వరం పెద్దగా ఉంటుందా? పావుర స్వరం కోకిల్లాగా ఉంటుందా? పావుర స్వరం గంభీరంగా ఉంటుందా? గుడుగుడు గుడుగు అంటుంది. దాని దగ్గరికి పోతున్నాయి కానీ మనకు వినపడదు. పిట్టలు కోలాహలము చేస్తున్నాయి, పావుర స్వరం మెల్లగా వినపడుతుంది. ఇప్పుడు నువ్వు పావుర స్వరం గుర్తుపట్టాలి. నువ్వు అనేకమైన దెయ్యాల బోధలు ఈరోజు సంఘాన్ని చుట్టుముట్టాయి. ఇక్కడ నీకు పరిశుద్ధాత్మ స్వరం కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడే నీకు ప్రత్యేకమైనటువంటి ఆ విని గ్రహించే శక్తిని ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి సంఘమా, దేవుని బిడ్డలారా, స్థిరపడాలి. సంఘం సత్యమందు స్థిరపడాలి. అప్పుడే నీవు ఈ కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఎఫెసీ పత్రికలోనికి రండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14 వచనం. 4:14 ఎఫెసీ పత్రిక. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత, మనము పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు ఆ అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక, కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి ఇటు అటు కొట్టుకొని పోకుండునట్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి సంఘం ఇటు అటు కొట్టుకొని పోవద్దు. అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక. అలలు ఏం చేస్తాయి చెప్పండి? ఉవ్వెత్తున ఎగసిపడుతూ ఉంటాయి, స్థిరంగా ఉండవు. అలలు నీళ్ళను ఎగరగొడుతూ ఉంటాయి పైకి. అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో, ఇదిగో చూడండి దేవుని బిడ్డలారా, మనమిక మీద పసిపిల్లలమైనట్లుండక. పసిపిల్లలుగా ఉండద్దు. పసిపిల్లలు చూడండి, నీకు చాక్లెట్ ఇస్తానంటే వెళ్ళిపోతారు. చాక్లెట్ ఇస్తా బాబు, రా నాతో రా అని చాలామంది పిల్లలు చాక్లెట్కి పోయి చంపబడిన పిల్లలు ఉన్నారు, కిడ్నాప్ అయ్యి కదండి. చాలామంది చిన్నపిల్లలకి ఏమి తెలియదు. చిన్నపిల్లల్ని చూడండి దేవుని బిడ్డలారా, ఏమి వాళ్ళు గ్రహించలేరు. వాళ్ళని వారు రక్షించుకునేంత బలం కూడా వారికి లేదు. అందులో ఏముందో, ఆహారం ఉందో విషం ఉందో తెలియదు. అందుకోసమే ప్రభు అంటున్నాడు, మీరు పసిపిల్లల వంటి వారు కాకుండా, ఏమండి, మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత, మనుషులు మాయలు చేస్తారు, మాయతో ఉపాయాలు పన్నుతారు, మాయతో ఉపాయాలు పన్ని తప్పు మార్గమునకు లాగు కుయుక్తి. ఏంటంటే తప్పు మార్గమునకు లాగు కుయుక్తి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తప్పు మార్గమునకు లాగుతారు. మనుషులే చూడటానికి భక్తుల్లాగానే కనపడతారు, కానీ కుయుక్తి ఉంటుంది. పాములో ఏ విధంగా కుయుక్తి ఉందో
ఆది సర్పము అవ్వను ఏ విధంగా కుయుక్తితో ఏ విధంగా నాశనాన్ని నడిపించిందో, కుయుక్తితో ఏదో నీకు మేలు జరుగుతుందని, ఏదో లాభం ఉందని, ఏదో నువ్వు దీని ద్వారా ఎంజాయ్ చేస్తావని నిన్ను కుయుక్తితో తప్పు మార్గమునకు లాగి ఏం చేస్తారు? గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. గాలికి కొట్టుకొని పోయి, ఉపదేశం అనే గాలి నిన్ను ఏం చేస్తుంది? కొట్టుకొని పోయేలా చేస్తుంది. అబద్ధ ఉపదేశము, సాతాను ఉపదేశము, దుర్బోధ నిన్నేం చేస్తుందంటే కొట్టుకొని పోయేలా చేస్తుంది. ఇప్పుడు నువ్వు సత్యమందు స్థిరపరచబడితే నువ్వు కొట్టుకొని పోలేవు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా సౌండ్ చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే సంఘాన్ని దేవుడు నడిపిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కొట్టుకొని పోవద్దని. పరమగీతం చూడండి ఒకసారి, పరమగీతానికి రండి దయచేసి. పరమగీత గ్రంథము పరమగీతము స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 8వ అధ్యాయం 5వ వచనం. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చునది యవతే. ఎవరి మీద ఆనుకొని? అంటే యేసు ప్రభు మీద లేక పరిశుద్ధాత్మ మీద ఆనుకోవాలి. వాక్యము మీద ఆనుకొని ఆధారపడి. 3వ అధ్యాయము 6వ వచనం చూస్తారా? ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? చూసారా? తన ప్రియుని మీద ఆనుకొని వచ్చునది ఇది యవతే అన్నాడు. ప్రియుని మీద ఆనుకొని, యేసయ్య మీద ఆనుకొని, పరిశుద్ధాత్మ మీద ఆనుకొని మనము ఈ లోకంలో యాత్ర చేస్తున్నాం. ఇక్కడ అంటున్నాడు ధూమ స్తంభాల వలె అరణ్య మార్గమునగా వచ్చు ఇది ఏమి అంటే సంఘాన్ని ఎలా పోలుస్తున్నాడు? ధూమ స్తంభం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధూమం అంటే పొగ స్తంభాలు. అసలు పొగ అనేది ఒక్కాడు ఉండదు, అది ఇట్లా లేచిందంటే వెళ్ళిపోద్ది కదా. మనకు బాగా తెలుసు, ఇటు బొగ్గు గనులు ఉంటున్నాం కాబట్టి మనకు బొగ్గు వేసినప్పుడు, ఆ బొగ్గు పొయ్యి వేసినప్పుడు ఆ పొగ ఉంటుందా అండి? మనం ఇంట్లో వంట చేసుకునేటప్పుడు కట్టెలు పొయ్యి అయితే ఆ పొగ ఉంటుందా? వెళ్ళిపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఇక్కడ ధూమ స్తంభం అంటున్నాడు. అంటే ధూమ స్తంభముల వలె అరణ్య మార్గమున వచ్చు ఇది ఏమి? గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతోను పరిమళించుచూ వచ్చు ఇది ఏమి? పరిమళిస్తూ వస్తుంది సంఘం. గోపరసముతో, సాంబ్రాణితో, వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతో పరిమళిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. నా ప్రియుడు 12వ వచనం. రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. నా ప్రియుడు నా రొమ్మున నుండి గోపరసమంత సువాసన గలవాడు. హల్లెలూయా. ఆ గోపరసము అంత సువాసన గలవాడు. యేసయ్యలో నుండి ఆ సువాసన పరిమళాలు వెదజల్లబడుతున్నాయి. మనము పరిమళ వాసనగా ఉండినట్లు ఆయన తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. ఆయనతో మనం నడుస్తున్నాం కాబట్టి ఆ పరిమళ వాసన కూడా మనకు వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పరిమళ వాసన ఆయనతో నడిచేవారికి, ఆయనతో సహవాసము చేసేవారికి, ఆయన సన్నిధిలో ప్రార్థించేవారికి, ఆయన వాక్యముతో హృదయాన్ని నింపుకున్న వారికి ఆయన ఎలాంటి వాసన వచ్చాడో ఈ ప్రపంచానికి అలాగా ఆయన్ని వెంబడించేవాడు కూడా ఈ ప్రపంచానికి అలాంటి వాసనలు వెదజల్లుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధూమ స్తంభముల వలె అరణ్య మార్గమున వచ్చు ఇది ఏమి అన్నాడు. 6వ అధ్యాయంలోమో అరణ్య మార్గమున వచ్చునది యవతే అన్నాడు. అంటే సంఘ కన్యక, దేవుని నమ్ముకున్న భక్త సమాజము, యేసు రక్తము చేత కడగబడినటువంటి భక్త సమాజము
పరిమళిస్తూ వస్తుంది ధూమ స్తంభం. ఎందుకంటే మీరు గమనించండి, ఇశ్రాయేలీయులకు పగటి వేళ దేవుడు దేంట్లో ఉన్నాడు? మేఘస్తంభములో ఉన్నాడు. రాత్రి వేళ అగ్నిస్తంభంలో ఉన్నాడు. మేఘము స్తంభంగా ఉంది. ధూమస్తంభం అన్నా మేఘస్తంభం అన్నా ఒకటే. అంటే ఆ స్తంభము, ఆ మేఘస్తంభము ఇశ్రాయేలు ప్రజల మీద ఉంది. ఈ మేఘస్తంభం, ఈ ధూమస్తంభము పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము ఆ ధూమస్తంభముల వలె మనం ప్రయాణిస్తూ పరిమళాలు వెదజల్లుతూ ఉన్నాం. అర్థమవుతుందా? ఇప్పుడు సంఘం అనేటువంటి ఈ ధూమస్తంభము పరిశుద్ధాత్మ గాలి వీచినప్పుడే, పరిశుద్ధాత్మ ఉపదేశము వీచిన పరిశుద్ధాత్మ ఉపదేశానికే ఇది కదలాలి తప్ప కల్పింపబడ్డ ఉపదేశాలకు కదలకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవడును మిమ్మను మోసపరచకండి అన్నాడు. నా నామమున కొందరు అద్భుతాలు చేస్తారు, మహత్కార్యాలు చేస్తారు. ఏర్పరచబడ్డ వారిని సైతము మోసపుచ్చుటకు అనేక సూచక్రియలు మహత్కార్యాలు చేస్తారు. సాతాను సేవకులు కూడా గొప్ప సూచక్రియలు మహత్కార్యాలు చేస్తారు. ఇదే బైబిల్ పట్టుకుంటారు. సాతాను సేవకులు కూడా గొప్ప సూచక్రియలు మహత్కార్యాలు చేస్తారు. బాబోయ్, మా అయ్యగారి దగ్గర కూడా మేము చూడలేదండి, ఇన్ని సంవత్సరాలు ఉన్నాం, వీడేదో మహా అద్భుతాలు చేస్తున్నాడు, ఒకసారి చూసేద్దామని మీరు పోయి ఆ గుంపులో జాయిన్ అయ్యారా? ఇక కల్పింపబడ్డ వారి ఉపదేశాలను కుట్టుకొని పోయే ప్రమాదం ఉంది. యేసు అంత కష్టపడి, ఉమ్మివేయబడి, అవమానించబడి, భారమైన సిలువను గొల్గొతా కొండవైపు దగ్గరకు మోసుకొని వెళ్ళి అరచేతుల్లో బలమైనటువంటి మేకులతో కొట్టబడి, పాదములో మేకుతో కొట్టబడి, బల్లెముతో పడవబడి, ఆ వర్ణింపరాని వేదన ఆయన అనుభవించింది నువ్వు భ్రష్టుడు అయిపోవడానికి కాదు, నువ్వు చెడిపోయి పాడైపోయి భ్రష్టంలోకి వెళ్ళిపోవడానికి కాదు, నీ దీపాన్ని వెలిగించి వెలిగించి దేవుని రాజ్యంలో చేర్చాలని ఆయన ఆశ. యేసు ప్రభువారు పడిన కష్టం, ఆయన అపోస్తలులు పడిన కష్టం, ఈ లేఖనాలను దేవుడు అద్భుత రీతిలో 2000 సంవత్సరాల నుండి దీన్ని ఆయన కాపాడుకుంటూ వచ్చాడు. ఆయన కాపాడుకుంటూ వచ్చాడు. ఈ లేఖనాలను సంఘము కొరకు భద్రపరుస్తూ వచ్చాడు. 2000 సంవత్సరాలు ఈ గ్రంథం కాపాడబడిందంటే ఆయన సంఘము మహిమలోకి రావాలన్న ఆశ. ఎవరు కూడా భ్రష్టులు కావద్దు. పాపాన్ని బట్టి ఒక వ్యక్తి భ్రష్టుడైపోతాడు. మానక చేసే పాపాన్ని బట్టి ఒక వ్యక్తి భ్రష్టుడైపోతాడు. ఒక వ్యక్తి ఇక పాపం చేయడం సాధ్యం కాకపోతే ఒక దుర్బోధలోకి నిన్ను పంపించి, ఒక దుర్బోధను నమ్మేలా చేసి, ఆ దుర్బోధలోకి నువ్వు వెళ్ళిపోయేలా చేసి, సత్యము విషయము నువ్వు అస్థిరుడిగా చేసి, అసత్యములో నేను ఉండేలా చేసి నిన్ను భ్రష్టత్వంలోకి నడిపిస్తారు. దేవుని బిడ్డలారా, మీ మనస్సులు ఒకవేళ చెరపబడి క్రీస్తు ఎడలను ఉన్న సరళత్వం నుండి ఏ విధముగా నేను తొలగిపోవునేమో నేను భయపడుచున్నాను అంటాడు పౌలు. దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు తన యొక్క ప్రవక్తలను ఆత్మతో నింపి బలముగా తన సంఘంతో ఎందుకు మాట్లాడిస్తున్నాడు? ఎందుకు దేవుడు తన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు? దేవునికి సంఘం అంటే ఎందుకింత ప్రేమ? ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం మహిమలోకి చేరాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బ్యాడ్ న్యూస్ ఏంటంటే సగానికి సగం మంది భ్రష్టులైపోతారండి. సగానికి సగం మంది. ఎందుకు తెలుసా? సత్యంలో ఉండరు, వాళ్ళు సత్యం ఇష్టపడరు, దేవుని వాక్య సారాంశాన్ని నేర్చుకోరు. మీకు ఒక విషయం చెప్తున్నాను, మనమున్నది కడవరి తరములో మనమున్నాం. ఈ కడవరి తరంలో కొంతమంది సేవకులు కూడా తప్పిపోతారు. కొంతమంది విశ్వాసులు, సీనియర్ విశ్వాసులు కూడా, ఇక్కడ నేను చెప్తున్నానుగా, ఏది సాధ్యమైతే ఏర్పరచబడిన వారు సైతము మోసపరచబడుటకై సూచక్రియలు మహత్కార్యాలు, అంటే ఏర్పరచబడిన వారే, దేవుని సంకల్పంలో ఉన్నవారే, దేవుని ఏర్పాట్లో ఉన్నవారే, దేవుని చిత్తములో ఉన్నవారే, ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చుటకై, లైట్ ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చుటకై సూచక్రియలు మహత్కార్యాల సాధనంగా వాడుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఒక విషయం చూపించాలని
నేను ప్రేరేపించబడుతున్నాను. చూడండి 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం 10వ వచనం. 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. చూసారా? ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చదను. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు, కొందరిని శ్రమ పెట్టబోతున్నాడు అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మీలో కొందరు శోధింపబడినట్లు 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను మీకు 11 రోజులు ఒక శ్రమ పట్టొచ్చుగా. వాడు 10 రోజులు ఎందుకు కావాల్సి వచ్చింది? 10 దినములు శ్రమ కలుగును అన్నాడు. 11వ రోజు అయితే ఏమైంది? మన వాళ్ళకి 11 రోజులు చాలా ఇష్టం కదా. 13వ రోజు అది కూడా ఇష్టం కదా. మరి 13 రోజులు ఎందుకు అంటే 10 అనేది పరీక్షకు గుర్తు. 10 అనే సంఖ్య పరీక్షకు గుర్తు. అందుకోసం 10వ తరగతి పరీక్ష చాలా ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరీక్ష గుర్తు. 10 దినములు మమ్మల్ని కనిపెట్టండి, మాకు శాకధాన్యాదులను ఇవ్వండి, రాజు భుజించు భోజనమును, రాజు పానము చేయు పానమును మాకు వద్దండి, మాకు ధాన్యాదులను ఇప్పించండి అని దానియేలు అనలేదా? 10 అనే సంఖ్య పరీక్ష. అంటే మనము చెరలో ఉండబోతున్నాం అంటున్నాడు. దేవుని సంఘములో కొంతమందిని సాతాను చెరలో వేయబోతున్నాడు. దానికి దేవుడే పర్మిషన్ ఇస్తాడు. ప్రభు ఆల్రెడీ చెప్పాడు, లోకమందు మీకు శ్రమ కలుగును, అయినను నేను లోకమును జయించను. మన ప్రభు చెప్పలేదా? శ్రమ కలుగునని చెప్పాడా? శ్రమలు లేవు ఏం లేవు అన్నాడా? శ్రమ కలుగునన్నాడు. మైండ్లో పెట్టుకోండి. శ్రమ రాదు అనొద్దు. ఇవి చివరి దినాలు. సాతాను కుమారుడైనటువంటి యాంటీ క్రైస్ట్, అంతిమ అబద్ధ క్రీస్తు త్వరలో ప్రపంచాధిపత్యం చేపట్టబోతున్నాడు. త్వరలో ఈ ప్రపంచానికి ఒక రాజు రాబోతున్నాడు, ఒక చక్రవర్తి రాబోతున్నాడు. వాడు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా పరిపాలన చేయబోతున్నాడు. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రులకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. యేసు రాకడకు ముందుగా పాప పురుషుడు బయలుపడతాడు అని పరిశుద్ధ గ్రంథం నిర్ద్వందంగా ఖచ్చితంగా చెబుతా ఉంది. యేసయ్య రాకడకు ముందు నేనే దేవుణ్ణి, నేనే మెస్సియాను, నేనే యేసును అని చెప్పుకునే మరొక డూప్లికేట్ గాడ్ రాబోతున్నాడు. డూప్లికేట్ క్రైస్ట్ రాబోతున్నాడు. డూప్లికేట్ స్పిరిట్ రాబోతుంది. సంఘమా మేల్కొను, సంఘమా జాగ్రత్త. వాడు ఏర్పరచబడ్డ వారిని సైతం మోసపుచ్చడం గొప్ప కార్యాలు చేస్తాడు. వాడు వాని ప్రవక్త. 666 ముద్ర అమల్లోకి వస్తుంది. 666 ముద్ర అదృష్ట సంఖ్య అయిపోతుంది ప్రపంచవ్యాప్తంగా. అది లేకపోతే రేషన్ ఇవ్వరు, అది లేకపోతే ఉద్యోగాలు చేయనివ్వరు. సాతాను ప్రతిమను మరి ప్రపంచ రాజును ఆరాధించకపోతే ఉద్యోగాలు ఊడిపోతాయి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఈవేళ. మీలో కొందరు, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగుతుంది. శ్రమ కలుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ దేశంలో తాలిబాన్ల వశమైపోయింది. ప్రస్తుతం ఉన్నట్టు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పక్కన ఉంటుంది. తాలిబాన్ల యొక్క తీవ్రవాదుల చేతికి వెళ్ళిపోయింది. సువార్తను ప్రకటించే వారిని, యేసు ప్రభువుని నమ్మే వారిని చంపేస్తున్నారు. అండర్ గ్రౌండ్లో ఉన్న చర్చిలో ఉన్న చాలా మందిని చంపేశారు. నిన్నటి దినాన వార్తల్లో చూసాం. యేసును వదిలిపెట్టండి, యేసు ప్రభు బొమ్మ ఇక్కడ పెడుతున్నాం. యేసు ప్రభు మీరు నమ్ముకుని ఆరాధించే యేసు ప్రభు యొక్క బొమ్మ అగో అక్కడ ఉంది. యేసు ప్రభు వాక్యము బైబిల్ అక్కడ ఉంది. బైబిల్ మీద ఉమ్మివేసి, యేసు ప్రభు ఫోటో మీద ఉమ్మివేసి కాలుతో తన్ని మా ఇస్లాంలోకి రండి, మా మతంలోకి రండి అని తీవ్రవాదులు ఒత్తిడి చేస్తున్నారు. మేము చేయలేమయ్యా, ప్రాణాలని ఇస్తాం. చచ్చిపోతున్నారు మన వాళ్ళు. స్త్రీలు మానభంగం చేయబడుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఇంకా ఇండియాలో అధికంగా పోతే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. యేసు ప్రభువుని ఎంతైనా దూషిస్తున్నారు, బైబిల్ని దూషిస్తున్నారు, క్రైస్తవ్యాన్ని దూషిస్తున్నారు.
క్రైస్తవ్యాన్ని సమాజంలో ఒక వ్యర్థమైనటువంటి గుంపుగా, ఒక వ్యర్థంగా, అంటే వీళ్ళని గౌరవించడం కూడా పాపం, వీళ్ళు దేశద్రోహుల నడిక చిత్రీకరించి సినిమాలు తీస్తున్నారు. ఒకప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం క్రైస్తవుల్ని ఎంతో గౌరవంగా చూసేవారు. ఈరోజు అద్దెలకు ఇల్లు కూడా ఇవ్వట్లేదు. మాకు ఇల్లు ఇవ్వండి అంటే మీరు హిందువులా క్రైస్తవులా అని అడుగుతున్నారు. మీ క్యాస్ట్ ఏంటని అడుగుతున్నారు. పరిస్థితులు మారిపోయాయి. అంతా దేవుని యొక్క వాక్యము ఏ విధంగా చెప్పిందో ఆ వాక్యము ప్రకారంగా జరుగుతూ ఉంది. 13వ అధ్యాయం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము చూడండి దయచేసి. 5వ వచనం, డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను, మరియు 42 నెలలు తన కార్యము జరుపని అధికారము దానికి ఏర్పాటాయను. గనుక దేవుణ్ణి దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరిచెను. ఈరోజు క్రైస్తవ్యం దూషించబడుతుంది. క్రైస్తవులు నమ్ముతున్న దేవుడు దూషించబడుతున్నాడు. క్రైస్తవులు హింసించిన ఎఫ్ఐఆర్ బుక్ చేయడం లేదు, కేసులు బుక్ చేయడం లేదు. క్రైస్తవులను కొట్టిన వారికేమో కేసు కూడా పెడితే కేసు కూడా, ఎఫ్ఐఆర్ కూడా, కేసు తీసుకోవట్లేదు, ఎఫ్ఐఆర్ బుక్ చేయట్లేదు. అన్యాయం జరుగుతూ ఉంది. దేవుని గుడారము, పరలోక నివాసుల్ని దూషించడానికి అది నోరు తెరిచింది. దేవుణ్ణి దూషించడానికి, డంబపు మాటలు పలకడానికి వాటికి ఒక నోరు ఇవ్వబడెను. ఇంకా చూడండి 7వ వచనం, మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడిన. చూసారా, పరిశుద్ధులతో యుద్ధము చేయడానికి వస్తున్నాడు వాడు. సంఘానికి ఇప్పుడు కావలసినటువంటి సందేశం ఏంటంటే ఆశీర్వాదాలను గురించిన సందేశం కాదు. ఆశీర్వాదం ఎలాగైనా వస్తుందండి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే అప్పుడు అవన్నీ అనుగ్రహించబడతాయి. కానీ ఇప్పుడు సంఘాన్ని బలపరచుకోవాలి. ఈ సత్యంతో ఏంటంటే సంఘము శ్రమల గుండా వెళుతుంది. మొదటి శతాబ్దంలో తొలకరి వర్షం కురిసినప్పుడు ఎటువంటి ఉజ్జీవం అయితే రగిలిందో ఆ ఉజ్జీవములోనే సంఘం శ్రమల గుండా వెళ్ళింది. మళ్ళా కడవరి వర్షము కురియబోతుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఆత్మ రక్షించబడబోతున్నారు. ఇండియాలో ఉద్యమం రగులుకుంటుంది. కేరళ ప్రాంతములో వేల మంది సముద్ర తీరానికి వచ్చి బాప్తిస్మాలు తీసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సాతాను ఎందుకు ఊరుకుంటాడు? వాడి రాజ్యం పతనమైపోతుంటే వాడు చూస్తూ ఊరుకోలేడు కాబట్టి వాడు శోధిస్తున్నాడు, కీడు కల్పిస్తున్నాడు, శ్రమల పాలు చేస్తున్నాడు, ఇబ్బందుల పాలు చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, వాడు పరిశుద్ధులతో యుద్ధము చేయుచు, చదవండి, పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడెను. ప్రతి వంశము మీద, ప్రతి ప్రజ మీద, ఆయా భాషలు మాట్లాడే వారి మీద, ప్రతి జనము మీద అధికారము దానికి ఇవ్వబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వానికి అధికారం ఇవ్వబడిందండి. వాడు అధికారాన్ని ఉపయోగిస్తాడు. ప్రతి జనము మీద, ప్రతి భాష మాట్లాడే వారి మీద వానికి అధికారం ఉంది. 14వ అధ్యాయము దయచేసి చూడండి. 14వ అధ్యాయం 9వ వచనం, మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పెను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనా నమస్కారము చేసి తన నొసటి యందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకుని ఎడల అగ్ని గంధకముల చేత వాడు ఆ యొక్క ముద్ర వేయించుకుంటే దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుంది. పాతాళములో యుగ యుగాలు నెమ్మది లేని వారు యాతన పెట్టబడతారు. ఒకవేళ ముద్ర వేయించుకోకపోతే చూడండి 13వ అధ్యాయము మరియు 14 నుండి చదువుదాం. 13వ అధ్యాయము 14 వచనం, కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకి ఇవ్వబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. భూనివాసులను మోసపుచ్చున్నదంటే 200 దేశాలలో ఉన్న ప్రజలను
వీడు మోసపుచ్చుతాడు, ఈ క్రూర మృగము అనే పేరు కలిగిన యాంటీ క్రైస్ట్. అది భూనివాసులతో ఏమని చెప్తాడు? మృగమునకు ప్రతిమ చెయ్యాలి, ప్రతిమ చేయాలి. రాజుగారి విగ్రహం పెట్టుకోండి అందరూ, ఈ దేవుళ్ళని దేవతల విగ్రహాలన్నీ పడేయండి. ఒకే ఒక్కడు దేవుడు, ఇప్పుడు ప్రపంచ రాజు, ఆ రాజు యొక్క విగ్రహాన్ని పెట్టుకొని మీరు ఆరాధించాలి అని చెప్పి వాడు ఒత్తిడి చేస్తాడు. తనకియ్యబడిన సూచనల వల్ల మోసపుచ్చుతాడు. ఈరోజు చాలామందికి ఏది ఫలానా విగ్రహం నుండి పాలు గారుతానని, ఫలానా విగ్రహం నుండి నీళ్లు గారుతానని ఇది చెబితే వామ్మో ఎక్కలేనంత న్యూస్. టీవీ 9 కూడా ఇక అదే ఎక్స్క్లూజివ్ న్యూస్. అది ఇక చూపించిందే చూపించటం. ఇదేంట్రా బాబు, ఆ విగ్రహం నుండి పాలు గారుతున్నాయంట, నీళ్ళు గారుతున్నాయంట, తేనె గారుతుందంట. ఓ ఇంకా చూడండి, కన్నీళ్ళు గారుతున్నాయంట, రక్తము గారుతుందంట. మన వాళ్ళకి ఇంకెక్కడ లేనంత. ఇవన్నీ కూడా దీన్ని మించిన పరాకాష్ఠ స్థాయిలో ఒక అద్భుతం చేస్తానండి వీడు. చూడండి 15 చూడండి. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడింది. చూసారా, ప్రతిమకు ప్రాణం వస్తుంది, విగ్రహానికి ప్రాణం వస్తుంది. ఒరే బుద్ధిహీనుడా, ఇంకా నాకు మొక్కవేంట్రా అంటాడు. నువ్వు సంచి పట్టుకొని కూరగాయలకు పోతా అంటే, బుద్ధిహీనుడా నేను దేవుణ్ణిరా, ప్రపంచమే నాకు సాగిలపడుతుంటే అజ్ఞాని, నీకెందుకు నమ్మకం కలగలేదురా అని అంటాడు వాడు. ఆ విగ్రహం మాట్లాడేసరికి ఆశ్చర్యపోతుంది ప్రపంచం. విగ్రహం మాట్లాడబోతున్నాడు, మీకు తెలుసా? విగ్రహం నుండి పాలు నీళ్లు గారటం కాదు, నోరు తెరిచి మనిషి మాట్లాడినట్టు మాట్లాడుతుంది. ఇది జరగబోతుంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెబుతుంది. విగ్రహం మాట్లాడినప్పుడు క్రీస్తు వధు సంఘానికి వస్తారా, విగ్రహం దగ్గర పోతారా మీరు? దేవునికి స్తోత్రం కలుగుగాక. అమావాస్య కూటం అయ్యగారు ప్రార్థన పెడుతున్నాడు, ప్రార్థనకి వెళ్దామంటారా? ఎప్పుడూ పోయేదే అది అమావాస్య కూటం, మరో కూటం. ఒకసారి ఆ విగ్రహం ఎట్ట మాట్లాడిద్దో చూసేద్దాం రా. నువ్వు అక్కడికి పోయావనుకో ఏం జరిగింది తెలుసా? అక్కడ సైనికులు ఉంటారు, ప్రపంచ రాజు సైనికులు. ఏమ్మా నేను ఒసట మీద 666 ఏది అంటారు. 666 ముద్ర వేయించుకోలేదా అంట. వేయించుకోలేదు, నేను యేసుప్రభు పెట్టిన. ఇప్పుడు వేయించుకుంటావా, మెడకాయ మీద తలకాయ లేకుండా చేయాలా? అయ్యో కోటంగు పోయినా బాగుండు చెప్పు అంటాడు. అప్పుడేం చెప్తావు? అందుకొరకే ఆ ప్రతిమ దగ్గరికి పోకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రతిమ దరిదాపుల్లో కూడా వెళ్ళద్దు. ఎందుకంటే ప్రతిమ ద్వారా మాట్లాడటం ఎందుకయ్యా అంటే, నేను అనుకుంటాను ఇండియాలో ఫస్ట్ విగ్రహం పెడతాడేమో వాడు అనుకుంటున్నా. ఆ ఇజ్రాయిల్లో ఒక విగ్రహం పెట్టి నెక్స్ట్ ఇండియాలో పెడతాడు. ఎందుకంటే మన వాళ్ళకి పిచ్చి కదా విగ్రహం అంటే బాగా. విగ్రహంలో దేవుడు ఉంటాడు, విగ్రహంలో పరమాత్ముడు ఉంటాడు నమ్ముతారు కదా. విగ్రహాలు ఉన్న దేశం ఇదే కదా ఎక్కువగా. కాబట్టి ఇజ్రాయిల్లో ఒకటి, ఇండియాలో ఒకటి పెట్టండి అంటాడేమో ఫస్ట్. దానికి మొక్కాలి. ఆయా సమయములో వేనా విపంచిక సకల విధముల వాయిద్య ధ్వనులు వినబడినప్పుడు అందరూ ప్రపంచరాజు విగ్రహానికి మొక్కాలి అని నెబుకద్నెజరులాగా వీడు కూడా శాసనం చేసినప్పుడు పెద్ద గ్రౌండ్ ఎక్కడ ఉంటుంది, ఇల్లందు వాళ్ళందరూ కూడా అక్కడ సమావేశమయ్యి అక్కడ విగ్రహానికి మొక్కేటట్టు ఏర్పాటు చేస్తారు. పోకపోతే కుదరదు. ఎమ్మెల్యే గారు కూడా అక్కడనే ఉంటుంది. అందరు రావాలా, వార్డు మెంబర్లు. ఈ వార్డు మెంబర్లు తీసపోవాలి జనాల్ని. తీసపోకపోతే ఈ వార్డు మెంబర్లు మన రేషన్ కార్డు క్యాన్సిల్ చేస్తారు. వీళ్ళు వార్డు మెంబర్లు అలాగే ఉంటారుగా కౌన్సిలర్లు, వాళ్ళ వార్డులో ఉన్న జనాలను తీసపోతారు. మనం పోతాం, ఎందుకంటే కార్డు క్యాన్సిల్ అయిద్దని. మనం పోయి ఉంటాం, అందరూ సాగిల పడతారు, నేను మొక్కను. అక్కడే భగభగ మండుతున్న ఒక నిప్పుల గుండం, అగ్ని గుండం ఉంటుంది అక్కడ. నీకెంత ధైర్యంరా? ప్రపంచ రాజును సకల మతాల వారు
సకల మరి ప్రజలు, సకల భాషలు మాట్లాడేవారు ఆరాధిస్తుంటే నువ్వు ఆరాధించవా, నీకెంత ధైర్యం అని చెప్పి వీని వెంటనే తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేయండి అంటాడు. నన్ను నిన్నో మొత్తానికి అగ్నిగుండంలో పడేయంగానే ఏం జరిగిద్ది? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుడు సజీవుడిగా ఉంటాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగాక. ఆ అగ్నిగుండంలో నేను సంచరిస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం. కొంతమంది అగ్నిగుండంలో వేయబడతారు, షడ్రక్ మేషక్ వలె బయటకు వస్తారు. అద్భుతాలు జరిగే కాడ జరుగుతాయి. చంపబడేవారు హతసాక్షులు అవుతూనే ఉంటారు. హతసాక్షులు అయ్యే వాళ్ళు అవుతూ ఉంటారు. హతసాక్షులు కాకుండా ప్రభు కొరకు రోషం కలిగి అలాగే వాడబడే వాళ్ళు కూడా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. నేను ఇంట్లో ఉంటాను, ఒకవేళ నన్ను బాగా ఒత్తిడి చేసి వాడిని తీసుకొని రండి అని చెప్పారనుకోండి, నేను ఇంట్లోనే ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగాక. సీసీ కెమెరాలు పనిచేస్తూ ఉంటాయి కాబట్టి చూస్తాను. ఎవరైనా వచ్చి అవి చూసి అరే వీళ్ళు వచ్చారు కదా ప్రభువా నీకు స్తోత్రం అంటాను, వెంటనే మాయమైపోతాను ఏరియాలాగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి వండర్స్, అలాంటి అద్భుతాలు జరిగే సమయం అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది శిరచ్ఛేదనం చేయబడతారు. వాడు చంపివేస్తాడండి. చూడండి, ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను. కాగా కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకొనున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతము చేయు. ఎవరికి అధికారం ఉండదు. ఈ ముద్ర ఉన్న వాళ్ళకే కొనడానికి అధికారం ఉంటుంది, అమ్మడానికి. అది మీకు ఒక విషయం చెప్తాను, పాల ప్యాకెట్ కూడా మనకి ఇవ్వరు. పిల్లలు, చిన్న పిల్లలు, అందుకో పిల్లలు కనకండరా మీకు దండం పెడతా. దేవుని స్తోత్రం కలుగునుగాక. పిల్లలు పుట్టకపోతే నో ప్రాబ్లం, నేను చెప్తున్నా. ఆ బాధల్లోకి నెట్టే వాళ్ళని ఇక పుట్టారా దేవునికి స్తోత్రం, దేవుని కొరకు పెంచుదాం. పుట్టలేదా బాధపడకు. ఈ అందమైన పిల్లలు, ఈ అపురూపమైన పిల్లలు మన కళ్ళ ముందు పాలమ్మ, పాలు 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 ఆకలేస్తుంది మమ్మీ అని ఏడుస్తూ ఉంటే తట్టుకోలేం మనం. వీళ్ళు మనకప్పుడు శోధన వీళ్ళు, అవునా కాదా? అదే పిల్లలు లేకపోతే ప్రభు కొరకు నిలబడతాం. అదే మమ్మీ ఆకలేస్తుంది అంటే బయటికి పోయి కొనాలంటే 666 లేదు. 666 లేకపోతే అక్కడ వాడు మనకు అమ్మడు. కొనడానికి, అమ్మడానికి అధికారము లేదు. ఇప్పుడు నేను ఏ కొట్టుకు వెళ్ళినా కూడా నాకు కావలసిన సరుకు కొనుక్కోవచ్చు. కిలో కందిపప్పు ఈ బాబు అంటే ఇస్తాడు, 2 ప్యాకెట్ నూనె ప్యాకెట్లు అంటే ఇస్తాడు, 25 కేజీల బియ్యం ఇవ్వమంటే ఇస్తాడు. ఇప్పుడు ఎందుకంటే ఐఎమ్ ఇండియన్, నేను ఒక పౌరుని, ఒక పౌరసత్వం కలిగిన వాడిని. కానీ అప్పుడు 666 ముద్ర ఉన్నోడే మనిషి కింద లెక్క. 666 ముద్ర లేకుండా నువ్వు కొట్టుకాడికి పోయినావు అనుకో, చల్ నీకు అసలు నీకు నూనె లేదు, పప్పు లేదు, ఉప్పు లేదు, ఇక్కడ నిలగొట్టండి ఏమని. ప్రపంచ రాజు ద్వారా ఈ మాత్రం తిండి గింజలు దొరుకుతున్నాయి. నీలాంటి భ్రష్టుల వల్ల, నికృష్టుల వల్ల అసలు సరిగ్గా వర్షాలు రావట్లేదు, పంటలు పండట్లేదు. వాడు ప్రతిదానికి మన మీదనే వంక చెప్తాడు. ఆ క్రైస్తవులు వలనే దేశం మీదకి ఉప్పెనడు ఉపద్రవాలు వస్తూ ఉన్నాయని మన మీద ద్వేషాన్ని నూరిపోస్తూ ఉంటాడు. కొనడానికి ఉండదు, అమ్మడానికి ఉండదు. నువ్వు టీవీల్లో సినిమాలు కానీ సీరియల్ చూడటానికి కానీ నెల నెల అది రీఛార్జ్ చేసుకునేది ఉండదు. దేవునికి మాంసం కొందామంటే ఏది ముద్ర ఉందా? కుడి చేతి మీద చూపి, నొసటి మీద చూపి, పండగ వచ్చింది కొత్త బట్టలు కట్టుకోవడానికి అక్కడ వాళ్ళు అడుగుతారు. ఆధార్ కార్డు లాంటిది ఒకటి ఉంటుంది, కార్డు ఇస్తారు మనకి. ఉందా మరి ముద్ర ఉందా అంటారు. మీకు ఒక విషయం చెప్పనేయండి, ఇండియన్ గవర్నమెంటు ఎలక్ట్రానిక్ మనీ కనిపెడతారట త్వరలో. నేను చెప్పాను 2012లో చెప్పాను. ఇప్పుడు మనం ఈ లిక్విడ్ మనీ ఉంటుంది కదా, ఇలాంటి మనీ ఇక ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం వచ్చినాయి కదా, అందులో మనీ ఉంటుందా లేదా? మంది బ్యాలెన్స్ ఉంటుంది కదా. నీకు జీతం ఇవ్వాలన్నా దాంట్లో కొడతారు అకౌంట్లోకి. నీకు 6,000 జీతం, లేకపోతే పెన్షను 5,000 నీకు అకౌంటు. ఇదే మనము షాపింగ్లో కార్డు సిస్టమ్ ఇదంతా ఏటీఎం ద్వారా వాడుతున్నాం. ఇక మనం ముట్టుకునేది ఏమైనా ఉందా? చేంజ్ చేసుకునేది ఏమైనా ఉందా? అతి త్వరలో ఈ యొక్క ఈ కరెన్సీ అనేది
ఈ లిక్విడ్ కరెన్సీ అనేది ఉండదు. ఎలక్ట్రానిక్, మొత్తం ఎలక్ట్రానిక్ మనీ ఉంటుంది. ఇక ఆ తర్వాత మన మనీ అంతా బ్యాంకుల్లోనే ఉంటుంది, మన యొక్క అకౌంట్లోనే ఉంటుంది, మన చేతిలో ఉంటుంది. కావాల్సినప్పుడల్లా మనం కూరగాయల దగ్గర వాడికి అకౌంట్ ఉంటుంది. చెప్పు బ్రదర్ అనగానే 250 రూపాయలు అయినాయి సార్ అనగానే మనం టక్ కొట్టేస్తాం, వాని అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. వాని అకౌంట్లో మనకు రావాలని అట్లా వచ్చేస్తాయి. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు దాచుకునేటట్టు ఉండదు. డబ్బు మొత్తం ప్రభుత్వం వీడి దగ్గర ఎంత డబ్బు ఉందనేది తెలిసిపోద్ది. అప్పుడు ఇప్పుడు ఈ కరెన్సీ వాడినప్పుడు అందరు డబ్బు దాచుకుంటున్నారు కదా. అప్పుడు ఎలక్ట్రానిక్ కరెన్సీ ఉన్నప్పుడు ఇంకెవరు దాచుకోగలుగుతారు? ఎవరు దాచుకోలేరు. కాబట్టి ఆ కరెన్సీ ప్రపంచవ్యాప్తంగా వస్తుంది. అది డిజిటల్ కరెన్సీ అంటారు. అప్పుడు నీకెంత ఆస్తుందో క్రీస్తు విరోధికి చూస్తాడు మొత్తం గూగుల్లో. పలానా శేషయ్య ఎంత ఉంది బ్యాంకులో చూస్తాడు, 10 లక్షలు ఉన్నాయి. ఓహో 10 లక్షలు ఉన్నాయా, కథం. మరి మన పౌరుడేనా? మన యొక్క శాసనాలను అనుసరిస్తున్న వ్యక్తినా? మన పౌరుడేనా? మన ప్రభుత్వాన్ని గౌరవిస్తున్నాడా? యాంటీ క్రైస్ట్, అంతిమ క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్తను ఒప్పుకుంటున్నాడా? 666 ఉందా అతనికి? చూడండి. లేదు సార్ 666 లేకుండా, 666 లేకుండా, ఆ ముద్ర లేకుండా, ప్రపంచరాజును గౌరవించకుండా, ప్రపంచరాజు శాసనాలను ధిక్కరిస్తున్నటువంటి ఆ దుర్మార్గుని అకౌంట్ మొత్తం ప్రభుత్వపరం చేసుకోండి. ఆ అమౌంట్ అంతా ఒక మీటర్ నొక్కగానే నీ అమౌంట్ మొత్తం వెళ్ళిపోద్ది. ఇప్పుడు మీకు విషయం చెప్పనే చూడండి. ఎస్బీఐ కానీ, ఆంధ్ర బ్యాంకు కానీ, ఇంకా స్విస్ బ్యాంక్, ఇంక ఏ బ్యాంకులు ఉంటాయి కదా, కొన్ని బ్యాంకుల వారికి మన అమౌంటు, మన యొక్క బ్యాంక్ బ్యాలెన్సు విషయాల మీద వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళకి ఎంత అమౌంట్ డ్రా చేసుకుంటున్నా, ఎంత అమౌంట్ డిపాజిట్ అవుతుందని తెలుసా తెలియదా? ఇప్పుడు నీ అకౌంట్ క్లోజ్ చేసే అధికారం వాళ్ళకు ఉందా లేదా? అవసరం అనుకుంటే నీకు ఫ్రీజ్ చేసేస్తారు నీ అకౌంట్ని. డబ్బులు అందులో ఉండిపోతా, ఫ్రీజ్ చేసేస్తారు, అందులో ఉండిపోతాయి. ఇప్పుడు అప్పుడప్పుడు మన అకౌంట్లో నుండి 13 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు కట్ అయిపోతానే లేదా? అలా ఒక్కసారే 10 లక్షలు కట్టు, నువ్వు సంపాదించుకున్నవన్నీ కట్టు. ఎందుకు? అసలు నువ్వు ప్రపంచరాజును గౌరవించట్లేదురా, నీకెందుకు ఆ డబ్బు? అందుకోసమే నేను చెబుతున్నా, మీ డబ్బును సాతాను లాగేయకముందే, సాతాను కుమారుడు ప్రపంచరాజు మీ డబ్బు స్వాధీనం చేసుకోకముందే దేవుని పనిలో వెదజల్లండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని పనిలో వెదజల్లితే పరలోకమందు మీకు ధనం కలుగుతుంది. ఎంత చెప్పినా వినరు కొంతమంది, అట్టనే ఉంచుకుంటారా పోతాయి. అప్పుడు అయ్యో అయ్యగారు మేము ఎంత చెప్పినా వినలేదా, ఎంత చెప్పినా మేము అది సేవలో ఖర్చు పెడితే నాకు అక్కడైనా బహుమానం ఉండును కదా, ఇప్పుడు ఎటు కాకుండా పోయింది కదా అని అప్పుడు తలబట్టుకుంటారు. అప్పుడు ఏమాత్రం ప్రయోజనం? హల్లెలూయా. ఇవి జరగబోతున్నాయమ్మా. ఈ సత్యాన్ని మీ గుండెల మీద భద్రపరచుకోండి, మీ హృదయాల మీద రాసుకోండి. అతడు పరిశుద్ధులతో యుద్ధము చేయను. ఈ మాట మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు ఒక్క మాట చదువుకొని మనం ముగించేసుకుందాం. ఒకటే మాట మనం చదువుకొని ముగించేసుకుందాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయము చూడండి, 20 వచనం చూడండి. మరియు దాని తలపై ఉన్న 10 కొమ్ముల సంగతియు, వాటి మధ్య నుండి పెరిగి 3 కొమ్ములను కొట్టివేసి కన్నులను గర్వముగా మాటలాడు నోరును గల ఆ వేరగు కొమ్ము సంగతియు, అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతియు విచారించుతని. ఈ కొమ్ము, అందరు చూడండి, అందరు చూడాలా, 7వ అధ్యాయం 21. ఈ కొమ్ము, దానియేలు 7:21, ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలుచునదాయను. మీ బైబిల్లో ఉందా? నా బైబిల్లో మాత్రమే ఉందా? ఈ కొమ్ము అంటున్నాడు ఇక్కడ రాజు. ఒక చిన్న కొమ్ము గురించి మాట్లాడుతున్నాడు. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలుచున్నది. అయ్యగారులు ఎందుకు చెప్పరని నాకు అర్థం కాదు.
ఇలాంటి వాక్యాలు ఎందుకు చెప్పరని అడుగుతున్నా. అయ్యగారులు చెప్పాలా వద్దా? సంఘానికి మరుగు చేస్తే, సంఘానికి ఉపదేశించకుండా చేస్తే రేపు సంఘం నష్టపోదా, బిత్తరపోదా? వచ్చేటువంటి శ్రమలకు సంఘం ఆందోళనతో, ఏంటి ఈ శ్రమలు మనకెందుకు? మన కోసం ప్రాణం పెట్టిన యేసు మనకు కష్టాల పాలు చేస్తున్నాడా? కరోనా దెబ్బకే చాలామంది విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు. కరోనా దెబ్బకే చాలామంది విశ్వాసం కోల్పోయారు. మరి ఇలాంటి శ్రమలు వస్తే పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలుచునదాయను. ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయములో తీర్పు తీర్చు వరకు ఇలాగున జరుగును గాని సమయము వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము నేలుదురను సంగతి నేను గ్రహించితిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 25 వచనం చూడండి. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగగొట్టును. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబూనుకొనును. వారు ఒక కాలములు అర్ధకాలం అతని వశమున ఉంచబడుదురు. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడు 25వ అధ్యాయంలో 25వ వచనంలో ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులు అంటే యేసయ్య భక్తులని అర్థం. యేసయ్య భక్తులను నలగగొట్టునని ఇక్కడ రాసి ఉంటే యేసయ్య భక్తులు శ్రమలు రాకముందే ఎత్తబడతారు అనేది ఎవరి స్వరం? అది దేవుని స్వరమా? పరిశుద్ధులతో యుద్ధము చేయడానికి వాడు వస్తున్నాడు. అందుకొరకే నేను చెబుతున్నా, ఈ లోకము మీద మీరు ఆశలు పెంచుకోండి అమ్మా. ఆశలు పెంచుకోకండి. ఈ లోకము మీద, ఈ లోకము దాని ఆశయు గతించిపోవును. వీటి మీద ఆశలు పెట్టుకోకండి. వాడితో ఎలా యుద్ధం చేసి గెలవాలో నేర్చుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీరో చక్రవర్తి, రోమా చక్రవర్తి, వాడు ఫిడేలు వాయించుకుంటూ వాడు రోమా పట్టణాన్ని తగలబెడుతూ ఆ తగలబెట్టింది క్రైస్తవులనే క్రైస్తవుల మీద నేరం మోపుతాడు వాడు. హల్లెలూయా. పెద్ద గ్రౌండ్లోనికి క్రైస్తవులందరినీ తీసుకొచ్చి వీళ్ళు చస్తా అంటే చూడాలని చెప్పేసి ఆ చక్రవర్తి, రోమా చక్రవర్తి స్తంభాలకు తారుబూసి, అనేక స్తంభాలు నాటి ఆ స్తంభాలకు తారుపూసి ఆ స్తంభాలకు క్రైస్తవులను కట్టేసి అగ్నిని ముట్టిస్తే వాళ్ళు ఏడుస్తూ పెడబొబ్బలు పెడుతూ వారు మరణించలేదండి. అలా వాళ్ళందరూ స్తంభాల మీదనే కీర్తనలు, పాటలు అందుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆది సంగము నార్పుటకు నేర్చి ఆ దుష్ట నీరో అధిపతి చలరేగి గర్వించి ఆది నార్పుటకు నిల్చి ఆ దుష్ట నీరో అధిపతి చలరేగి గర్వించి ఆది క్రైస్తవ భక్తుల సంభముల గట్టి తారు పూసి ఆది క్రైస్తవ భక్తుల సంభముల గట్టి తారు పూసి అగ్నిని ముట్టించి కాల్వంగా ఆ సంఘమేచ్చే అధిపతి అప్పుడే నశించే. వీడు అనుకున్నాడు కదా వీళ్ళని కాలబెట్టి ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాడు. వీళ్ళు కాలిపోతూ పాట అందుకున్నారండి. దేవునికి స్తోత్రం కలుగాక. దేవుని పిల్లలు ఏడుస్తారేమో ఆ బాధ చూసి రాక్షసానందాన్ని పొందాం వీడనుకుంటే నిప్పు అంటించగానే అందరూ కలిసి ఒక పాట ఎత్తుకున్నారు. ఆ పాట ఎత్తుకుని ఆ పాట ముగించే లోపల పరలోకానికి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది చూసి వీని గుండె ఆగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సంఘాన్ని హింసించినప్పటికీ ఆహారంగా ఆకలి ఉన్న సింహాలకు ఎరగా వేసేవారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆకలి ఉన్న సింహాలకు ఎరగా వేసేవారు. సంఘం శ్రమల్లోనే పుట్టింది, శ్రమల్లోనే సంఘం ఎత్తబడిద్ది. అతడు మహోన్నతుని భక్తులను నలగగొట్టునని వాక్యం చెప్తుంది. వాడు యుద్ధం చేస్తున్న వాక్యం చెప్తుంది. వాని ముద్ర వేయించుకొని వారిని చంపుతాడని లేఖనం చెప్తుంది. మరి దీనికి ఎంతమంది క్రైస్తవులు ప్రిపేర్ అయ్యారు అంటే కొంతమంది అంటారు దేవుడు సంఘాన్ని శ్రమలకు అప్పగించడండి. దేవుడు తనకు ప్రాణముగా ప్రేమించిన తన ప్రాణ ప్రియురాలిని
శ్రమలకు అప్పగిస్తాడా?